వరంగల్ సిటీని ఐటీ హబ్ గా మార్చుతాం. హైదరాబాద్ వరంగల్ మార్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ గా చేస్తామని గతంలో జిల్లా పర్యటనలో హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు దారి పొడవునా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. గీసుకొండలో కాకతీయ మెగా టెక్స్టైల్ పరిశ్రమ, స్టేషన్ గన్పూర్లో లెదర్ పార్క్, జనగామలో కొత్త తరహా పరిశ్రమలు, మహబూబాబాద్లో ఆహార శుద్ధి క్లస్టర్, నర్సంపేటలో ఆగ్రో బెస్ట్ ఇండస్ట్రీ, కొడకండ్లలో మరో టెక్స్టైల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఏళ్లు గడిచినా మంత్రి మాటలు ఆచరణకు నోచుకోలేదు. కంపెనీలు రాక, కొలువు లేక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ తర్వాత రెండవ ఐటీ హబ్గా వరంగల్ను తీర్చిదిద్దినామని గత పర్యటనలో ఐటీ శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే అక్కడ దాదాపు ఒక 5-6 కంపెనీలు ఇప్పటికే వచ్చినాయని అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా వాస్తవంగా అక్కడ కంపెనీల యొక్క కేటాయింపే జరిగింది తప్ప ఆడ ఉత్పత్తి లేదు, ఉద్యోగాలు కూడా లేవు. ఎందుకంటే అరకొర సౌకర్యాలు. మడికొండ దగ్గర పరిశ్రమల కోసం ప్రభుత్వం స్థలం కేటాయించినా ఇప్పటి వరకు 3 కంపెనీలే ఏర్పాటయ్యాయి. వీటిలో 200 మందికే ఉద్యోగాలు వచ్చాయి. ఈ కంపెనీలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయంటున్నారు విద్యావంతులు. ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్లే పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రావడం లేదంటున్నారు. మ్యాక్సిమం అక్కడ పనిచేసే వాళ్ళందరూ కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచే ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ ఇంకా చాలా పెట్టాల్సి ఉంది. మన మడికొండ ప్రాంతంలో ఉన్న కంప్యూటర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కొంచెం ఇంకా స్టార్టప్ పెట్టేసి వాళ్ళకు మినిమం వేజెస్ ఇచ్చేటట్టు, క్వాలిఫైడ్ కాకుండా స్టార్టప్ నుంచి ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ని తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మడికొండలో 2020 జనవరిలో క్వాడ్రంట్ రీసోర్సెస్ సంస్థ బ్రాంచ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. అవసరమైన స్థలాన్ని కేటాయించారు. అయితే ఇప్పటి వరకు కంపెనీ పనులు మొదలు కాలేదు. మంత్రి హామీ ఇవ్వడం తప్ప కొత్త ఉద్యోగాలు వచ్చింది లేదంటున్నారు విద్యావంతులు. హైదరాబాద్ పైన ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించాలి అంటే ప్రత్యామ్నాయ మార్గంగా వరంగల్ని ఒక ఐటీ హబ్గా, ఒక ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్గా, ఒక ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్గా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మడికొండ దగ్గర ఐటీ కంపెనీలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలంటున్నారు విద్యావంతులు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటున్నారు.